హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు రమేష్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంటి దగ్గరే క్రాంప్టన్ గ్రీవ్స్ ఫ్యాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అన్బాక్సింగ్ చేయాలి అనేది చూద్దాం. నేనైతే ఈ ఫ్యాన్ని ఐఎన్సిఎస్ నేవల్ క్యాంటీన్ నుంచి అయితే తెచ్చాను. ఈ ఫ్యాన్ని చాలామంది ఈ ఫ్యాన్ తెచ్చిన తర్వాత ఇది ఇన్స్టాలేషన్ మనకు రాదు, వేరే ఎలక్ట్రీషియన్ పిలిచి అయితే చేయిస్తుంటారు. కానీ అంత అవసరం అయితే లేదండి. మనకి ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ ఒక స్క్రూ డ్రైవర్ వాడి మనం ఫ్యాన్ ఎలాగైతే ఇన్స్టాల్ చేయాలని చూడొచ్చు. దీన్ని మనం చేయడం, ఇది బేస్మెంట్ యూనిట్, తర్వాత ఏమో ఇదేమో మనకి గ్రిల్ అండి. ఇదేమో బేస్మెంట్ యూనిట్కి ఉన్న 4 స్క్రూస్ని అయితే మనం రిమూవ్ చేసి మన పిల్లర్ పైప్ని అయితే మనం ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. చాలామంది తెగ హైరాణ పడిపోతుంటారు. ఫ్యాన్ అయితే కొన్నాం కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా మనం దాన్ని ఫిట్మెంట్ చేయాలని. ఏం ప్రాబ్లం లేదండి. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ. టెక్ ఇన్ తెలుగు రమేష్, స్టే ట్యూన్. ఇక్కడ 4 స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ 4 స్క్రూస్ ఓపెన్ చేసి మనం ఆ పిల్లర్ పైప్ని దీనికి అటాచ్ చేయవలసి ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మన గ్రూప్లో ఎప్పుడు పోస్ట్ చేస్తుంటాను. ఇంటి దగ్గరే ఏ షాప్కి వెళ్లకుండా ఎలా చేయాలి అని వీడియోస్ అయితే నేను ఎక్కువ, నా వ్యూ అయితే దాని మీద ఉంటుంది. ఇప్పుడు పిల్లర్ టైప్ పైప్కి మన ఈ క్యాప్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ క్యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ దానికి ఉన్న ఆ స్క్రూ క్యాప్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక నిర్ణీత 4 స్క్రూస్లోని మనం 4 స్క్రూస్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మనం వీడియోలో చూపించినట్టుగానే ఆ 4 స్క్రూస్ని అటాచ్ చేసి మనం అయితే హ్యాండ్ టైట్ అయితే చేసుకోవాలి. దీన్ని మరీ అంత ఎక్కువ టైట్ ఏం అవసరం లేదు, హ్యాండ్ టైట్ చేస్తే సరిపోద్ది. దీనికైతే మనకి ఒక ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ అయితే అవసరం ఉంటుంది. మన ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండే స్క్రూ డ్రైవర్లు అవి టెస్టర్తో కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఈ క్యాప్ అయితే మనం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత అలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో అంత హైట్ని అడ్జస్ట్ చేసుకొని మన ఈ స్క్రూ టైప్ క్యాప్ని అయితే మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసి హెడ్ యూనిట్ అండి. దీన్ని హెడ్ కమ్ కంట్రోల్ యూనిట్ అంటారు. దీన్ని మనం ర్యాప్ ఆఫ్ చేసాం. ఇది ఏంటంటే మన వింగ్స్ అంటే బ్లేడ్స్కి ఉన్న స్క్రూ టైటింగ్ క్యాప్ అండి. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది మన టైటింగ్. ఓకేనా. ఇది ఏంటంటే మెయిన్ చెక్ నట్ అండి. ఇది ఏంటంటే మనకి ఇచ్చిన ఐరన్ గ్రిల్ అయితే దీనికి అటాచ్ చేయాలి. దీంట్లో మనకి ఒక నాబ్ కూడా ఇస్తాడు, ఆల్టరేషన్ నాబ్ అంటారు దీన్ని. ఈ ఆల్టరేషన్ నాబ్ వెనకాతల అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆల్టరేషన్ నాబ్ క్లాక్ వైజ్లో మనం ఫిట్ చేస్తే సరిపోద్దండి. చూసారా వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ మనం గ్రిల్ అయితే అటాచ్ చేయాలండి. మనం ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఫ్యాన్కి కూడా గ్రిల్ అయితే మనకి వెరీ ఇంపార్టెంట్ అండి సేఫ్టీ మెజర్స్ ప్రకారం. సో ఇప్పుడైతే నేను ర్యాప్ అప్ చేసేస్తున్నాను. ఇది బ్లేడ్స్, పీవీసీ బ్లేడ్సే మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ గ్రిల్ అండి. మనకి హ్యాండిల్ చూసారా, హ్యాండిల్ అయితే పైకి వచ్చినట్లుగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే క్యారీ చేసుకోవడానికి ఈక్వల్గా ఈజీగా పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే చెక్ నెట్ ఇచ్చారో చూడండి, 2 నాబ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి అక్కడ, 2 స్టమ్స్. ఇప్పుడు చెక్ నెట్ అయితే నేను టైట్ చేస్తున్నాను. ఈ చెక్ నెట్ అయితే ఫిట్మెంట్ చేస్తే మనకి రెడీ అయిపోతుందండి అక్కడితో. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మనం ఫ్యాన్కి బ్లేడ్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. బ్లేడ్స్ని మనం తెలుగులో రెక్కలని అంటుంటాం. ఈ బ్లేడ్స్ ఫిట్ చేయడానికి ఇక్కడ హార్జెంటల్గా ఒక గ్రూ ఒకటి ఉంటుంది, దానికి ఒక హార్జెంటల్ పిన్ ఒకటి ఉంటుందండి. ఆ పిన్కి కరెక్ట్గా అటాచ్ చేయాలి, ఎందుకంటే ఫ్రీగా రొటేట్ అయిపోకుండా. దానికి ఒక చిన్న ప్లాస్టిక్ ప్రొటెక్షన్ పిన్ అయితే ఉంటుందో అది నేను తీయడం మర్చిపోయాను. అది తీసిన తర్వాత ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్లేడ్స్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త ఫ్యాన్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఫ్రీగానే తిరుగుతుంది అనుకోండి. ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే మనం దీన్ని నాబ్ని అయితే టైట్ చేయవలసి ఉంటుంది. నౌ ఇట్ ఈస్ రెడీ అండి. ఇప్పుడైతే మనం క్లోజింగ్ గ్రిల్ని అయితే దీనికి అటాచ్ చేయవలసి ఉంటుందండి. దీనికి రైట్ రౌండ్ ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, 2 గ్రూస్ ఉంటాయి. ఫస్ట్ గ్రూలో మనం ఆ ఫస్ట్ క్లోజింగ్ క్యాప్ని అయితే పెట్టుకొని లైట్ టైట్ అయితే చేసుకోవాలి. తర్వాత రెండో గ్రూలోనైతే మనం మనం ఏదైతే బిగించామో ఆ క్యాప్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. మీరేం పెద్ద హైరాణ పడవసరం లేదు. నేనైతే ఫిట్మెంట్ చేసాను ఫ్యాను. నౌ ఇట్ ఈస్ 100% రెడీ. ఇంకా ఫైనల్గా వచ్చి ఏమైందంటే మనం ఓన్లీ ఫ్యాన్ అయితే మనం అటాచ్ చేయడమే.
ఈ నాబ్ని అయితే మనం లూజ్ చేసి టైట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకి ఫ్యాన్కి ఫిట్మెంట్ పర్ఫెక్ట్గా అయిపోతుందండి. ఇది ఏంటంటే మీకు తెలిసిందే కదా, హైట్ అడ్జస్ట్మెంట్. మనకి ఎంత హైట్ కావాలంటే అంత సెట్ చేసుకొని మనం అయితే టైటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ క్రాంప్టన్ గ్రీవ్స్ పెడస్టల్ ఫ్యాన్ ఫిట్మెంట్. ఎలా చేయాలి ఏంటి అనేది మీకైతే ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి పవర్ ఇచ్చి అయితే చెక్ చేద్దాం. అంటే ఎలా రొటేట్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా పనిచేస్తుందో. గాలి కూడా చాలా బాగుంటుంది, సౌండ్లెస్ ఫ్యాన్ ఇది. కొన్ని ఇతరత్ర కంపెనీలాగా మనకి ఐరన్ ఏ ఉండదు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ ప్రతి ఒక్క లైక్, షేర్, కామెంట్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.